నమస్తే మేడం. సార్, ఈ మన ఆస్ట్రో సైకాలజీలో జనరల్గా ఆస్ట్రాలజీలో అందరూ పరిహారాలు చేసుకోండి, ఆ రావి చుట్టూ చెట్టు తిరగండి, లేకపోతే ఇవి దానం చేయండి, కందులు దానం చేయండి, మినుములు దానం చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాదొక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనకేమాత్రం సంబంధం లేని దానికి తను ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు అనుకుందాం. ఎలా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. భర్త అగ్రెసివ్‌గా ఉంటాడు. భార్యని అసలు పట్టించుకోడు. భార్య జాతకం వైస్‌గా అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. తన నడవడిక కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. అన్ని విషయాల్లో పర్ఫెక్టే. కానీ తను భర్త చేసిన దానికి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటుంది. అతను చేసిన దానికి ఈవిడ అవమానపడడం, అతను చేసిన పనులకి ఈవిడ ఎఫెక్ట్ అవ్వడం అలాంటిది. సేమ్ అలానే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు. కొడుకు అంత పర్ఫెక్ట్‌గానే ఉంటాడు. అంతా బానే సంపాదిస్తాడు. తన వయసుకు తగ్గట్టు ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాడు. తన బాధ్యతలన్నీ తను పర్ఫెక్ట్‌గా నిర్వర్తిస్తూ ఉంటాడు. తండ్రి వల్ల ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉంటాడు. సో, అతనికి ఏమాత్రం సంబంధం లేదు. తనంతా బాధ్యత ప్రకారం పర్ఫెక్ట్‌గానే ఉన్నాడు. ఇక్కడ బిహేవియరల్ ప్యాటర్న్స్‌లో కూడా మనం కరెక్ట్ చేయాల్సినవి ఏం లేవు. ఆస్ట్రాలజీ కూడా అంతా బానే ఉంది. కానీ ఇతను తండ్రి వల్ల సఫర్ అవుతూ ఉన్నాడు. మరి ఇలాంటి ఒక సమస్యతో మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు సార్? తప్పకుండా అండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మీరు అన్నట్లు ఒక భర్త ఒక భార్య అయితే ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఈ జన్మలో ఒక భర్త భార్యగా రావడానికి కారణమే రుణానుబంధాన్ని బట్టి ఉంటుంది. రుణానుబంధాన్ని బట్టే వాళ్ళు కిందటి జన్మలో ఏదో ఒక రిలేషన్షిప్ రుణం అనేది కలిసి ఉంటుంది వాళ్ళకి. రుణం అనేది ఉండటం వలన ఈ జన్మలో భార్యాభర్తలుగా వాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్లు మీరు అంతా పర్ఫెక్ట్గా ఉందంటున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఉందా లేదా అని తెలుసుకునేది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ రుణానుబంధంలో కొద్దిగా అనుభవించాలి. కొద్దిగా భర్త వల్ల భార్య ఈవెన్ దో షీ ఈజ్ వెరీ గుడ్ లేడీ, మంచి క్యారెక్టరు నడవడిక అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ భర్త ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒక్కసారి మనం వాళ్ళ యొక్క జాతక చక్రం ఏ విధంగా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అది ఉన్నా సరే జాతక చక్రం అంతా పర్ఫెక్ట్గా ఉండి అయితే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని రోజులు అనుభవించాలి, తర్వాత మారాలి, భర్త మారాలి, అప్పుడు భర్తలు వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది వాళ్ళ దశలను బట్టి వీటిని బట్టి కూడా వాళ్ళకి డిసైడ్ అయి ఉంటుంది మేడం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అది కొన్ని రోజులే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని విషయాలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జాతక చక్రంలో సపోజ్ మనం ఇట్లా చెప్పడం కాదు కానీ వాళ్ళ జాతక చక్రంలో విడిపోవాలని రాసి పెట్టుంటే మాత్రం వీళ్ళు నరకయాతన అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరన్న క్వశ్చన్కి వద్దాం. వాళ్ళ జాతక చక్రంలో పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ బాగుంది, వాళ్ళ నడవడిక బాగుంది, అతనే రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు నార్సిస్టిక్ హస్బెండ్స్ అంటారు మేడం, వాళ్ళు రాచి రంపాన పెడతారు. అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దగ్గర నరకయాతన అనుభవించుకుంటూ పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది ఆడవాళ్ళు. కాబట్టి నేననేది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ జాతక చక్రంలో వీళ్ళ నుంచి సపరేట్ అయితే కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే మాత్రం ఖచ్చితంగా దానికంటే ముందు ఏం చేయాలంటే మనం మామూలుగా మనం చెప్పారు మేడం సామధాన భేద దండోపాయాలని పెద్దలు. అట్లాగేంటంటే 1-4 సార్లు వాళ్ళు చెప్పడం కానీ పెద్దలతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో చెప్పేయడం కానీ ఇవన్నీ ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మనకి ఇష్టం లేదు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మనం విడాకులు తీసుకొని ఇమీడియట్గా వెళ్ళేది కాదు మేడం. మన ప్రయత్నం అనేది మనం చేయాలి. అప్పటికీ హస్బెండ్ మారకపోతే మాత్రం తప్పకుండా ఆ రిలేషన్షిప్లోంచి బయటికి రావాల్సిందే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇంటెన్సిటీని తగ్గించుకునే విధానానికి వాళ్ళు ఆలోచించారనుకోండి, అప్పుడు మా లాంటి ఆస్ట్రో సైకాలజిస్టులు కానీ మమ్మల్ని సంప్రదిస్తే ఇటు జాతకాన్ని ఇటు సైకాలజీ పరంగా వాళ్ళు తట్టుకునే శక్తి వీళ్ళ ఆలోచన ఏం చేస్తుంటారు. ఎందుకంటే మేడం యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేది ఒక ఎత్తు అయితే వీళ్ళు ఆలోచన చేసి ఫ్యూచర్ని భూతద్దంలోంచి చూసి భయపడి నానా ఇబ్బందులు పడుతుంటారు, నానా టార్చర్ వీళ్ళే పెట్టుకుంటుంటారు. అంటే వాళ్ళకి సరైన నిద్ర కూడా ఉండదండి, కడుపుకు తినరు, సరైన నిద్రపోరు, కాసేపు పిల్లలను చూసి భయపడుతుంటారు, కాసేపు హస్బెండ్ని చూసి భయపడుతుంటారు. వాళ్ళ జీవితం ఏమైపోతుందని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కూడా మార్చాలి. ఎందుకంటే అది పెయిన్ఫుల్ మేడం, చాలా పెయిన్ఫుల్. అతను పెట్టే ఇబ్బంది ఒక రకం కాకపోతే ఇక్కడ వాళ్ళ క్లారిటీ రావాలంటే మాత్రం అసలు ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ డెస్టినీ ఏంటి, అసలు ఏంటి పర్పస్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకొని కరెక్ట్గా చేయగలిగితే ఇట్లా 2-3 మార్గాలు మనం ఉపయోగించినట్లయితే తప్పకుండా ఆ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, ఉంటే అతని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అతని ఎఫెక్ట్లో అతని బిహేవియర్లో చేంజ్ ఏమో ప్రవర్తన ద్వారాగా తీసుకురావచ్చా. ఎందుకంటే ఇప్పుడు మంచితనంగా ఉండటం వేరు, కొద్దిగా టాలెంట్గా ఉండి కొన్ని విషయాల్లో వాళ్ళకి బల్బు వెలిగే విధంగా లేదు. ఏమో జాతకంలోని దశలు గ్రహాలు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఇక్కడ మనం కొద్దిగా క్యూర్ చేసినా సరే అక్కడ బాగుపడతాడు అతని బిహేవియర్. ఎందుకంటే ఇంకోటి మేడం, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, తప్పకుండా టైం అనేది మారుతుంది, కాలం కలిసి వచ్చే కాలం అనేది కూడా ఉంటుంది.
ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు సుఖాలు. ఇప్పుడు మనిషి లైఫ్ ఒక ఈసీజీని తీసుకున్నాం అనుకో మేడం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనిషి కష్ట సుఖాలలాగా. అదే ప్లెయిన్ లైన్ ఉందనుకోండి అంటే అర్థం ఏంటి, మనిషి చనిపోయాడు అని అర్థం. అవును. కష్టాలు సుఖాలు అనేది మానవ జన్మకి అర్థమే ఏంటంటే పాపపుణ్య మిశ్రితం. అంటే పాపాలు పుణ్యాలు ఉంటేనే మానవ జన్మ ఎత్తుతాం మనం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తేడాను గమనించాలి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో. ఇది భార్యాభర్తల విషయంలో. తర్వాత ఇప్పుడు తండ్రి కొడుకుల విషయంలో మేడం, అది కూడా అంతే. తండ్రి కొడుకుల విషయంలో ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య బాగా ఘర్షణలు ఇబ్బందులు అవుతున్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే యాక్చువల్గా మనం కర్మ సిద్ధాంతాన్ని తీసుకొని చెప్తే ఇప్పుడు పోయిన జన్మలో వాళ్ళ శత్రువులు అనుకోండి, ఈ జన్మలో వాళ్ళ తండ్రి కొడుకులాగా పుడతారు. పోయిన జన్మలో శత్రువులు తండ్రి కొడుకులాగా పుట్టి వాళ్ళు రాచి రంపాన పెడతారు తండ్రి కొడుకుని, లేదా కొడుకులు తండ్రిని రాచి రంపాన పెడతారు. ఇట్లా పెట్టేసి ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు అలవైకుంఠపురం సినిమా తీసుకోండి, ఆయన హీరో గారి తండ్రి ఆయనకంటే ఇతను నా కొడుకు కాదని తెలుసు కాబట్టి ఆయన రాచి రంపాన్ని పెట్టినా సరే హీరో ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఆయన తగ్గట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ ఇక్కడే మనకి మనిషి జన్మలో మనకు తెలియదు నా తండ్రి ఇట్లా చేస్తున్నాడు ఏంటని మనం ఇబ్బంది పడుతుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే పూర్వజన్మలో ఏ ఇబ్బందులు ఏ చికాకులు ఉన్నాయో అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగానే మన జాతకాన్ని మనం పరిశీలించుకోవాలి, ఒకసారి ప్రొఫెషనల్కి ఇచ్చి చూపించాలి. తర్వాత అతని బిహేవియర్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, ఏ విధంగా ఉందనేది కూడా మన సైకాలజీ, మనం ఆలోచించే విధానం కానివ్వండి. మనం రియాక్ట్ అవుతున్నామా, ఏదైనా తండ్రి చెప్పాడండి, మనం రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా. రియాక్ట్ అయితే ఇంక చికాకు ఎక్కువ అవుతుంది మేడం. అదే రెస్పాండ్ అయ్యి ఓకే సరే ఏ ఉద్దేశంతో చెప్పుండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏ ఉద్దేశంతో చెప్పుండొచ్చు అని మనం ఆలోచించి కొద్ది నిదానపడి ప్లస్ రియాక్ట్ కాకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే మనం స్థిమితంగా పేషెన్స్తో ఉండడం అనేది మంచిది. లేదు అంతగా ఇబ్బంది అయిపోయి తట్టుకోలేని పరిస్థితి వస్తుందనుకోండి, కొద్దిగా పక్కకు ఉండడమే. కొన్ని రోజుల్లో ఆటోమేటిక్గా దూరం ఉంటే, ఇప్పుడు దగ్గర ఉంటే ఎవరి విలువ ఒకరి విలువ భార్య విలువ భర్తకు కానీ, భర్త విలువ భార్యకు కానీ, అట్లానే దగ్గర ఉంటే తండ్రి విలువ కొడుకు కానీ, కొడుకు విలువ తండ్రికి కానీ తెలియదు. ఒక్కసారి కొద్దిగా పక్కకున్నారనుకోండి ఆటోమేటిక్గా తెలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తే ఆ విలువని తెలిసే ప్రయత్నం చేస్తారా? ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్ చేంజ్ చేయడంలో ఇతని యొక్క మైండ్ సెట్ మార్చడానికి ట్రై చేస్తారు. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా కాదు మేడం, నా దగ్గరకు వచ్చారనుకోండి అలాంటి సమస్యలు ఉన్న పర్సన్స్, మనం ఏంటంటే ఆస్ట్రాలజీలో జాతక చక్రంలో ఏముంది, ఏదైనా ఇబ్బంది దశలు ఏమైనా నడుస్తున్నాయా, లేకపోతే రుణానుబంధాన్ని బట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చెక్ చేస్తాం మేడం. అక్కడ ఏదైనా క్యూర్ చేయగలిగితే అక్కడ క్యూర్ చేస్తాం. తర్వాత సైకాలజీ ప్యాటర్న్, ఇప్పుడు ఒక తండ్రి ఒక మాట అన్నాడు, దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు. ఒక తండ్రి హోదాలో ఉండి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు జంజీ అండి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు అసలు ఆలోచన తీసుకునే విధానమే తప్పుడు రకంగా తీసుకుంటారు. ఎవరో ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇప్పుడు చిన్న వాళ్ళే, వాళ్ళు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి అన్న మాటని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మేడం. తర్వాత ఇప్పుడు ఒక కిటికీ దగ్గర ఉండి ఒక ఇద్దరు మనుషులు ఉన్నారంటే, ఒకతను బురదను చూస్తుంటాడు, ఒకతను వెన్నెలని నక్షత్రాలను చూస్తుంటాడు. అంటే మన పర్సెప్షన్, మనం ఒక విషయాన్ని ఒక ఆలోచనని తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా సైకాలజీలో ప్యాటర్న్స్ ఉపయోగించి పర్సెప్షన్ మార్చి కానివ్వండి, ఆస్ట్రాలజీలో వాళ్ళకి ఏ దశలు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయో దాన్ని బట్టి కానివ్వండి, ఇట్లా రకరకాల యాంగిల్స్లో మనం దాన్ని పరిశీలించి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.